స్థానిక పోరు తర్వాత పునర్వ్యవస్థీకరణ అంట. ఇగో స్థానిక పోరు తర్వాత పునర్వ్యవస్థీకరణ. జూలైలోనే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆగస్టు 15 కల్లా పూర్తి. స్థానిక సంస్థల్లో పనితీరు ఆధారంగా పునర్వ్యవస్థీకరణలో అవకాశాలు. మంత్రివర్గ విస్తరణలో 3కే అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఏకంగా పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నదా అంటే కాంగ్రెస్ వర్గాలు అవుననే అంటున్నాయి. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశం ఉందనే చర్చ కూడా ఆ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను జూలై ఆగస్టు నెలలో నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల తర్వాత పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. మొత్తం మీద ఆగస్టు 15 కల్లా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని చూస్తున్నట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు బిల్లును కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా పార్టీ పరంగా ఇస్తామని ప్రకటించి ఎన్నికలు వెళ్లే ఆస్కారం కూడా ఉందని కాంగ్రెస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ పనితీరు ఆధారంగా చేసుకొని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టేటువంటి అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెప్తా ఉన్నాయి. నిజానికి ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో నిర్వహించిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపైనే సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. మంత్రుల పనితీరుపైన పార్టీ అధిష్టానము రూపొందించిన ప్రగతి నివేదికను సీఎం ఈ సందర్భంగా 3 మంత్రుల ముందు పెట్టినట్టు సమాచారం. ఇప్పటి వరకు ఆయా శాఖల్లో మంత్రుల పనితీరు, పార్టీకి నష్టం చేకూర్చేలా చర్యల ఆధారంగా అధిష్టానం మంత్రులకు ఏ, బి, సి గ్రేడ్లను ఇచ్చినట్టు ఆయా వివరాలను మంత్రుల ముందు పెట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పనితీరును మెరుగుపరచుకోవాలని పలువురికి సూచించినట్లు పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. పనితీరు ముందే రేవంత్ రెడ్డి మెరుగుపరచుకోవాలి. మంత్రుల కంటే ముందు రేవంత్ రెడ్డి మెరుగుపరుచుకొని రేవంత్ రెడ్డి తర్వాత మంత్రులు, వాళ్ళ తర్వాత ఎమ్మెల్యేలు మెరుగుపరుచుకుంటారు. ముంగల్ నాగలే చక్కగా పోయినప్పుడు వెనకంగా నాగలు ఎట్లా వస్తాయి? అది కూడా వంకటింకరనే వస్తుంది.